నమస్కారమండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ and CEO of Realtor Oxygen. I'm back with one more new video. Firstly, thanks to all the audience who have been commenting us, who have been participating, who have been inspiring us, who have been motivating us. With all this kind of, please continue to do that. We will continue to share as much as information possible based on our requirement. So today I'm coming back with one more new location area. A lot of friends have asked what is the state of షాబాద్. సో షాబాద్ అనేది మళ్ళీ అదొక పెద్ద హిస్టరీ అండి. దట్ ఆఫ్టర్ 5-6 years ఇక్కడ ఈ ప్లేస్ ఇస్ గోయింగ్ టు బికమ్ అనదర్ హైటెక్ సిటీ. ఎందుకంటే అక్కడ 2 సెజ్జులు వస్తున్నాయి. సీతారాంపూర్ వస్తుంది, చందన్వల్లి వస్తుంది. 2 కలిపి 3,600, ఒకటి 2,000 ఎకరాలు, ఒకటి 1,600 ఎకరాలు. 3,600 ఎకరాల్లో మీకు టాప్ కంపెనీస్ లైక్ అదానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ సైన్ చేసే యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ చేసుకుంటున్నాయి. సో అక్కడ కూడా మీకు రేటు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఉంటాయి. నేను ఒక 3-4 years బ్యాక్ షాబాద్ వెళ్ళినప్పుడు హార్డ్లీ దేవర్ ఎనీ యాక్టివిటీస్. నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ షాక్డ్. మొత్తం రోడ్ అంతా ముంబై హైవేలో ఆక్యుపై అయిపోయి, అంటే స్మాలర్ బిగ్గర్ యాక్టివిటీస్, బ్యాంక్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్తో ఫుల్ అయిపోయింది బోత్ లెఫ్ట్ అండ్ రైట్. సో దట్ మీన్స్ ఇప్పుడు నేను లాస్ట్ 3 years బ్యాక్ చూసిన రేటుకి ఇప్పటికి దేర్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ ది ప్రైస్ ఇంక్రీజ్. సో ఇప్పుడు నేను ఈ ఏరియా ఎందుకంటే ఈ ఎస్సీజెడ్లు అనేది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఇఫ్ సంబడీ వాంట్స్ టు పుట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ బిట్వీన్ 5 to 10 years, దిస్ ఈజ్ వన్ మోర్ ఏరియా. షాబాద్ అనేది మీకు తిమ్మాపూర్ దగ్గర రైట్కి వెళ్ళాలి. అటు బెంగళూరు హైవే వేరు, ముంబై హైవే వేరు. ఈ షాబాద్ అనేది ఒక సైడ్కి డివైడ్ అవుతుంది, ట్రయాంగిల్లోకి వస్తుంది. బట్ అక్కడ ఓన్లీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఈ 2 ఎస్సీజెడ్లు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అవి కనుక డెవలప్ అయితే కనుక ఇండస్ట్రియల్ ఫుల్ ఆక్యూ అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఏరియా, అంటే 3,600 acres 2,000 acres కానీ ఆల్రెడీ యాక్టివిటీస్ ఆపరేషన్ వచ్చింది. గవర్నమెంట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సైనింగ్ అండ్ అలొకేటింగ్ ప్లేసెస్ టు ది కంపెనీస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హబ్. 3,600 ఎకరాలంటే ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి మీకు? ఒక్కొక్క ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అమెజాన్ సైన్ ఫర్ 40 acres. అట్లా ఈచ్ కంపెనీ 40, 50, 60 acres సైన్ చేస్తున్నాయి. సో డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇండస్ట్రీ జోన్ అయిపోతుంది. అది కూడా మనకి ఒకప్పుడు మనం చూసుకుంటే కుకట్పల్లి ఇండస్ట్రియల్ ఏరియా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఒకప్పుడు ఏముండేది కాదు 30-40 years బ్యాక్. ఇప్పుడు ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇండస్ట్రీ జోన్ అంటే దీస్ ఏరియాస్. ఇప్పుడు స్లోగా అక్కడ ప్లేస్ లేదు కాబట్టి సిటీ బయటకు వెళ్ళిపోయినప్పుడు అన్ని సిటీ మన హైదరాబాద్కు ఉన్న బెస్ట్ ఫ్యాక్టరీ అంటే 4 పక్కల డెవలప్ అవుతుంది. సో కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒకే దగ్గర కొట్టుకోకుండా ఇక్కడికి వెళ్తే మీకు తక్కువ రేట్లో ఉన్నాయి. రేట్లు ఎంత ఉన్నాయంటే ఇప్పుడు అరౌండ్ 18,000 to 25,000లో మీకు మంచి రోడ్ ఫేసింగ్ బిట్స్ దొరుకుతున్నాయి. సో డెఫినెట్గా దిస్ 20,000 or 22,000 మనం డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ మైండ్. చూశాను, బాగా డెవలప్, వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్స్, కంప్లీట్లీ డిటీసీపీ విత్ రెరా. ది కంప్లీషన్ ప్రాజెక్ట్ టైం మే టేక్ 3 to 4 years. ఫేజ్ బై ఫేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఒక 100 acres ఆల్రెడీ దే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 80% సోల్డ్ అయిపోయింది. సో అట్లా ఫేజ్ బై ఫేజ్ 100 పెంచుతూ పోతున్నారు. సో ఇక్కడ రేట్స్ మనకి 18,000-20,000 అనేది ఐడియల్, ±10% ఇటు అటు. ఇప్పుడు పెట్టుకుంటే అది కూడా రోడ్ ఫేసింగ్ బిట్టు. ఈ పక్కనే షాబాద్ విలేజ్ దాటిన తర్వాత వస్తున్నాయి కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని న్యూ వెంచర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్న ప్రైసింగ్ మీరు ఇన్సైడ్కి రోడ్ నుండి ఒక 2-3 kilometers వెళ్తే కనుక యూ మే గెట్ బిట్వీన్ 12,000 to 15,000. మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే కనుక బిట్వీన్ 18,000 to 25,000 ఆల్రెడీ చెప్పినట్టు. సో దీన్ని పెట్టుకుంటే మీకు ఆఫ్టర్ 10 years, ఈరోజు మీరు 20,000 పెడితే 10 years తర్వాత 4 to 5 times 100% పెరుగుతుందండి, అందులో డౌట్ లేదు. అంటే ఫస్ట్ 5 yearsలో డబుల్ అవుతుంది, నెక్స్ట్ 10 yearsలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి 5 times. సో దట్ మీన్స్ ఒక 20,000 పెడితే ₹1,00,000 ఈజీగా టచ్ అవ్వడం ఖాయం. అంటే ఇక్కడ మీ సిటీలో అంత అప్రిషియేషన్ రాదు. అండ్ నార్మల్ పరిస్థితుల్లో సపోజ్ సంబడీ హ్యాస్ 30-40 lakhs బడ్జెట్ కూడా కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే చాలామంది అందరూ ₹1,00,00,000, ₹2,00,00,000 పెట్టి కొనుక్కోలేరు. సో దీని మీద మరిన్ని మీకు వివరాలు కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఏ స్పాటు, ఏ ప్రాజెక్ట్ అనేది యూ కెన్ కాంటాక్ట్ మీ. ద నెంబర్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ స్క్రోల్డ్ ఆన్ ద స్క్రీన్. ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది ఇన్వెస్టర్స్ నేను ₹1,00,00,000 పెడతాను 1 minute మాట్లాడతాను అంటున్నారు. అది కరెక్ట్ కాదు కండి. 1 minute
మాట్లాడితే నేను జస్టిఫై చేయలేను. ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ సీ దట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ సేఫ్. థ్యాంక్ యూ.